కానీ చర్యలు తీసుకోవాలని నేను సమర్థిస్తాను. ఇది వారి సురేష్ గారి వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. ఎందుకంటే సురేష్ గారు చాలా డిబేట్లు వాళ్ళ మిగతా అధికార ప్రతినిధి మీద హుందాగానే ఉంటారు. అయితే నేననేది ఏంటంటే, ఏదైతే మీ పార్టీ ఇందాక అన్నారు, మీరు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాకు సూచి వస్తారు, మాకు మీరు అలా చేయొద్దు అని. కేంద్ర కార్యాలయం అంటే ఏంటి? కేంద్ర కార్యాలయం అంటే ఈ భువన్ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి కాదు కదా. ఇంకోటి, భువన్ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అబద్ధాసత్య ప్రచారాలు చేస్తున్నారు మనకు తెలుసు. తిరుపతి కేంద్రంగా ఏ రకంగా ఆయన ఇది దారి పక్కన విగ్రహం పడిపోయి ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి ఉంటే తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర విగ్రహం పడేసింది, అశుద్ధాలు పోస్తుంది అని చెప్పేసి నాటకాలని ఆ తర్వాత కేసు అయింది దాని మీద. ఇటువంటి అనేక వాళ్ళే అబద్ధాసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా. ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్త భారతీ రెడ్డి గారిని తప్పుడుగా మాట్లాడితే అతని మీద కేసు పెట్టి జైలు పెట్టించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటువంటి మాట్లాడితే ఎవరిని క్షమించనో, దయచేసి పరిధిలో ఉండి మాట్లాడాను. ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే తప్పు, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద మీరు ఎలా మాట్లాడతారు, అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు, ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా, బజార్ అనుకుంటున్నారా, ఈ రకంగా చేస్తే నేను ఊరుకోను అని చెప్పి అసెంబ్లీలో అనలేదు, బయట అనలేదు. ఏమి నాయకత్వం నాకు అర్థం కాదు. ఇదా అది ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఏం మెసేజ్ వెళ్తుంది మరి? మన నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎప్పుడు తప్పు పట్టలేదు. ఫోన్లే ఏదో చేస్తుంటారు, చేయకపోతే ఎవరు చూసి చూడడం పని ఉండాలి, చూసి చూడ వెళ్ళిపోవాలి అన్న మాటలు ఎక్కువ వినపడుతున్నాయి. ఎక్కడ ఒక తండ్రిగా, 2 ఆడపిల్లలు తండ్రిగా బాధ్యత తీసుకొని ఏ రకంగా చక్కగా ఆడపిల్లలు పెంచుతారో ఆ రకంగా అందరిలోని ఆడపిల్లలు మగపిల్లలు ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని అనుకోవట్లేదు ఈయన. అలా అనుకునే అయితే ఎందుకు చెప్పండి? అప్పలు ఎందుకు మాట్లాడతారు? పొట్టేళ్ళు ఎందుకు మాట్లాడారు? కత్తులు పెట్టుకుని మీరు ఎందుకు ఊరేస్తున్నారు? మీకు తల్లి లేదా, తండ్రి లేదా, అక్క లేదా, చెల్లి లేదా, కుటుంబం లేదా? నేను ఎలా పెంచుతాను నా పిల్లల్ని, మీరు అలా పెంచుకోండి. ఏ ఒక్కరోజు ఈ మాట చెప్పలేదే. అందుకనే వైసీపీ పార్టీ అధినాయకత్వం ఇటువంటి ప్రోత్సహించడం మారాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే సార్. సురేష్ గారు, నిజమేనా అదేమన్నా అధిష్టానం అంటే ఎక్కడి నుంచి, కేంద్ర కార్యాలయం నుంచి వచ్చాయన్నారు? అవి ఏమన్నా ఉన్నాయా? ఒకసారి చూపించేస్తే ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుంది కదా. జనాలు కూడా ఏమనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వెనకుండి ప్రోత్సహిస్తున్నారు అనే వాదన ఉంది. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశం ఎందుకు వస్తుంది? పార్టీ అధినేత చెబితే వస్తుంది. నేను మీకు అది కూడా చూద్దామని వెతుకుతున్నా. అంటే నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి, లేదంటే నేను చాలా రోజుల క్రితం వచ్చినటువంటి సందేశాలని